మరణమే యేసు ముందు కనిపించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. Praise the Lord. Hallelujah. Praise the Lord. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. దేవుడు చక్కని దినాన్ని సాయంకాల సమయాన్ని మనకు అందించినాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన కృపతో మరొక దినాన్ని అనుగ్రహించి సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఇక్కడ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రేమతో స్వాగతం పలుకుతున్నాము. అరుణ్ విక్టర్ మినిస్ట్రీస్ తరఫున హీలింగ్ సర్వీస్ కి ఒకవేళ మీకు మీ యొక్క అనారోగ్యం ఏదైనా కలిగి ఉంటే దానికి ఒక ప్రత్యేక ప్రార్థన చివరిలో జరగబడుతుంది. కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే దయచేసి వాళ్ళ దగ్గర ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి వాళ్ళని ఇక్కడ తీసుకొని కూర్చోబెట్టండి. దేవుడి సన్నిధి ప్రత్యేకంగా ప్రతి కుటుంబంలో బలంగా కదులును గాక. ఇంకా చాలా మంది ఈ యొక్క లైవ్ లో వీక్షించండి. మీ అందరికి బంధువులకి మీ స్నేహితులకు తెలియపరచండి. దైవ దీవెన దేవ ఆశీర్వాదాలు పొందుకోమని ప్రేమతో నేను మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే లైవ్ లో మీరు చేస్తున్నారు పాస్టర్, కానీ మాకు లైవ్ అందుతలేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిసారి మేము లైవ్ కార్యక్రమంలో ఈ రీతిగా మేము వస్తున్నప్పుడు మీకు కూడా ఆ కార్యక్రమం వీక్షించాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే యూట్యూబ్ ఛానల్, మన అరుణ్ విక్టర్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబర్గా మారిపోతారు. దాని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే ప్రతిసారి మేము లైవ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు లైవ్ ప్రత్యక్షము మీరు చూడొచ్చు, మీరు పాల్గొచ్చు. దయచేసి దీన్ని గమనించాలని కోరుతున్నాము. ఇంకా ఎవరైనా బర్త్డేస్, యానివర్సరీ ఉంటే మీరు మాకు ముందే ఒక రోజు ముందు తెలియపరిస్తే ఖచ్చితంగా దాని కొరకు మేము ఆదివారం ఆరాధనలో కానీ మరి ముఖ్యంగా ప్రతిరోజు ఉదయము డివోషనల్ ప్రేయర్లో కానీ మీ పేరు చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆశీర్వాదం కొరకు దయచేసి మీరు సహకరించాలని కోరుతున్నాం. ఒకవేళ మీరు బర్త్డే, యానివర్సరీ ఉంటే ఒక రోజు మునుపు మీరు మాకు మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరిస్తే ఖచ్చితంగా మేము మీ కొరకు, మీ జన్మదినం కొరకు, మీ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ విషయంలో సహకరించండి. ఒక ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే మీరందరూ మీ ప్రార్థన అంశాలు మాకు తెలియపరచాలని కోరుతున్నాము. మేమందరము మీ కొరకు ప్రార్థించడానికి ఎంతో ఆశతో ఉన్నాం కనుక మీ ప్రార్థన అంశాలు ఏదైనా ఉంటే మీ కమెంట్ ద్వారా మీరు తెలియపరచవచ్చు. దాని కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థన చేయగలము. కాబట్టి దేవుడిని దీవించునుగాక. ఈ లాక్డౌన్ సందర్భంలో ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఏ రీతిగా లైవ్ కార్యక్రమం ద్వారా మీ ఎదుకు మేము వచ్చుచున్నాము. దయచేసి మన సంఘస్థులు అందరూ పాల్గొవాలని కోరుతున్నాం. దయచేసి ఈ యొక్క కార్యక్రమం అనేది ఎంతో శ్రమలతో, ఎంతో కష్టపడి మేమందరం లైవ్ చేస్తున్నాం. కాబట్టి సంఘస్థులు దీన్ని గుర్తించి పాల్గొవాలని కోరుతున్నాం. ఇవన్నీ మీ కొరకే మేము చేస్తున్నాం కనుక మీరు ఆరాధన మిస్ కావద్దు, దేవుని వాక్యం మిస్ కావద్దు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తున్నాం. ఎంతో కష్టపడి దీని వెనకాల ఎంతో మంది ప్రయాసం ఉన్నది, ఎంతో మంది కష్టపడుతున్నారు, ఎన్నో గంటలు కష్టపడుతున్నారు. కాబట్టి సంఘస్థులు ప్రత్యేకంగా నేను అంటున్నాను, మీరందరూ వీక్షించాలి, ఆశీర్వాదం పొందాలి, అందరికీ తెలియపరచాలి. కుటుంబంగా గృహాల్లో ఈ ఆరాధనలో పాల్గొండి. స్వస్థత ప్రార్థనలో కానీ ఆరాధనలో కానీ ప్రతిరోజు ఉదయం 9 గంటలకి డివోషనల్ ప్రేయర్లో కానీ పాల్గొండి. దైవ దీవెనలు పొందండి. దేవుని రాజ్యాన్ని కట్టుమని మీ వంతు మీ సహకరణ కలిగించాలని కోరుతున్నాము. మీరందరూ సహకరిస్తారని కోరుతున్నాను, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలో స్వాగతం పలుకుతాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ
வல்லமையா என்னை நிறைத்து நீராளுக செய்யும். Welcome you Holy Spirit. வாரும் தூய ஆவியே, உன் பிரசன்னத்தில் வாழ்கிறோம். உன் வல்லமையா என்னை நிறைத்து நீராளுக செய்யும். ஜீவத்தண்ணீர் நீரே, தாகம் தீர்க்கும் ஊற்று, ஆலோசனை கர்த்தரே, நீராளுக செய்யும். ஜீவத்தண்ணீர் நீரே, தாகம் தீர்க்கும் ஊற்று, ஆலோசனை கர்த்தரே, நீராளுக செய்யும். வாரும் தூய ஆவியே, உன் பிரசன்னத்தை வாஞ்சிக்கிறோம். உன் வல்லமையா என்னை நிறைத்து நீராளுக செய்யும். Come on. Come Holy Spirit, we thirst for your presence. Fill us with your power, rain upon us. Come Holy Spirit, come Holy Spirit, we thirst for your presence. Fill us with your power, you are the living water, quencher of our thirst. You are the counselor, lover of our soul. You are the living water, quencher of our soul. You are the counselor, comforter of our soul. Come Holy Spirit, we thirst for your presence. Fill us with your power, rain upon us. வாரும் தூய ஆவியே, உன் பிரசன்னத்தில் வாஞ்சிக்கிறோம். உன் வல்லமையா என்னை நிறைத்து நீராளுக செய்யும். வாரும் தூய ஆவியே, உன் பிரசன்னத்தில் வாஞ்சிக்கிறோம். உன் வல்லமையா என்னை நிறைத்து நீராளுக செய்யும். Come on. ஆவியானவரே, அன்பின் ஆவியானவரே,
సెకర్య గ్రంథం 4:6 శక్తితో కాదు, బలముతో కాదు, సమస్తము నా ఆత్మ ద్వారా జరుగును. సమస్తము నా ఆత్మ ద్వారా జరుగును. దేవుని ఆత్మ ద్వారా సమస్తము జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనమందరము ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. దయచేసి తలలు వంచినట్లయితే దైవజనురాలు పాస్టర్ రోజా గారు ప్రార్థన మనం నడిపిస్తుండగా మనమందరం సిద్ధపడతాం. ఈరోజు దేవుడు మన కొరకు చేయబోతున్న గొప్ప కార్యం కొరకు సిద్ధపడతాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా, సర్వాధికారి, సర్వసృష్టికి యజమానుడా, నిన్నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, విడువని దేవుడు, ఎడబాయని దేవుడుగా కంటికి రెప్పల మమ్మల్ని కాచువాడా, కాపాడువాడా, నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు అర్పించుకుంటూ ప్రభా, మరొక దినాన్ని మాకు అనుగ్రహించి, నూతన కృప మనకు అనుగ్రహించి ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా లైవ్ ద్వారా ప్రభా నీ స్తుతించడానికి, ఆరాధించడానికి కృప చూపినందుకు నీ కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభా ఈ హీలింగ్ సర్వీస్ నీ పాదంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఇంతవరకు ప్రభా మనం నడిపించిన దేవుడు ప్రభా, ఇక మీదకు నడిపించు సామర్థ్యుడు, శక్తిమంతుడు, నమ్మదగిన దేవుడుగా ప్రభా మాకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. మీరు మా పక్షంగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మా తోడున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. నీ సన్నిధి ప్రభా ఎన్నడూ విడిచిపోకుండా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడైతే నీ నామంలో 2-3 ప్రభా కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటాని సెలవిచ్చిన దేవుడో ప్రభా, ఈ సమయంలో మధ్యలో ఉండి ప్రభా ఈ లైవ్ నిరీక్షిస్తున్న వాళ్ళ కుటుంబంలో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ సన్నిధి ప్రతి ఒక్క స్థలాల్లో బలంగా కదులును గాక ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మధ్యలో ఉండి ప్రభా ఈ సమయంలో ప్రభా పాడబోతున్న పాట ద్వారా మీరు మహిమ పొందుకోండి ప్రభా. చేయబోతున్న ఆరాధన ప్రభా మీరు అంగీకరించండి ప్రభా. ఆత్మతో, సత్యముతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో ప్రభా మా ప్రాణ ఆత్మ దేగాన్ని సజీవ యాగంగా నీ పాదంలో సమర్పించుకుని ప్రభా యుక్తమైన ఆరాధన చేయడానికి ప్రభా మా ఒక్క ప్రభా అంతరంగాన్ని సిద్ధపరచుము దేవా. దేవానికి స్తోత్రం ప్రభా. వాళ్ళ వాళ్ళ గృహాల్లో ప్రభా వాళ్ళ ఆరాధిస్తుండగా ప్రభా నీ స్వస్థపరిచే సన్నిధి ప్రభా ప్రతి ఒక్కరిని ముచ్చునుగాక, స్వస్థపరిచునుగాక, విడుదల వచ్చునుగాక ప్రభా. శరీరం కానీ, మానసికం కానీ, ఆత్మీయంగా కానీ ప్రభా అన్ని కోణాల విడుదల కలుగునుగాక ప్రభా. దేవా దాని తర్వాత ప్రభా నీ వాక్యం ద్వారా మా హృదయాన్ని బలపరచుము తండ్రి. నీ దాసుల ద్వారా మాట్లాడబోతున్నావు ప్రభా. ఆయన సిలువ చాటును మరుగుపరిచి ప్రభా ఆయన నోటి పూరగా వాడుకొని ప్రభా దేవానికి స్తోత్రం ప్రభా. నువ్వు అద్భుతం చేయబోనికి స్తోత్రం ప్రభా. ఈ వాక్యం ప్రభా ప్రతి గృహాన్ని దర్శించి ప్రభా ప్రతి గృహాల్లో ప్రభా దేవానికి స్తోత్రం ప్రభా. నువ్వు మాట్లాడుతున్న మాటలు ప్రభా ప్రతి ఒక్క గృహాల అద్భుత కార్యాలు జరుగును గాక. శక్తి ప్రభా విడుదల అవును గాక. విశ్వాసం బలపరచబడును గాక ప్రభా. దేవా దాని తర్వాత ప్రభా ప్రతి ప్రార్థన, చివరి ప్రార్థన అనేకులు ప్రభా ఈ యొక్క హీలింగ్ ప్రేయర్ లో కూడుకున్నప్పుడు ప్రభా అద్భుతంగా ప్రభా సంపూర్ణ విడుదల కలిగి ప్రభా ఈవెన పొందుకొను గాక. ఆశీర్వదించబడును గాక ప్రభా. అన్నిటినీ ప్రభా నీ పాదంలో సమర్పిస్తున్నా ప్రభా. మా మధ్యలో అల్ఫా ఒమేగా గుండి ప్రభా ఆరంభ చివరి వరకు ప్రభా మా యజమానుగా, మా కాపరిగా, మా స్వస్థపరిచే దేవుడుగా ప్రభా అన్నిట్లో ప్రభా నీకు మాత్రమే సమస్త మహిమ కలగడానికి ప్రభా సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు మాత్రమే ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకున్నామని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఆలకించుదురుగాక. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మనమందరం సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి త్వరగా మనమందరం దేవుని ఆరాధనలో మనం ముందుకు సాగుతాం. దాని తర్వాత దైవ వర్తమానం విని ఆ వాక్యం ద్వారా ఉన్న ప్రతి మేలు మనం పొందుతాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదండి? మీరందరూ బాగున్నారని మేము నమ్ముతున్నాము. మీరందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ మేలుతో సంతృప్తి పరచాలని నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ రీతిగా మీ వద్దకు ఈ లైవ్ ద్వారా రావడానికి దేవుడిచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని బట్టి మేము దేవాది దేవుడిని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ఆయన అమ్మని కనపరుస్తూ ఆయన అమ్మని ఆరాధిస్తామా? థ్యాంక్ యూ లార్డ్. మహిమ 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 రాజాదిరాజునికి మహిమ 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 రాజాదిరాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సీనాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము పొందు మహిమ సీనాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ. అంత చెప్పండి. రాజునికి మహిమ 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 రాజాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సీనాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము పొందు మహిమ సీనాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ పరలోక దేవుని మహిమ పరిశుద్ధాత్ముని మహిమ పాడాలి. పరలోక దేవుని మహిమ పరిశుద్ధాత్ముని మహిమ 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 రాజాది రాజునికి మహిమ 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 రాజాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సీనాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము సీనాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ మహిమ ముళ్ళ పొదలో వచ్చిన మహిమ ముళ్ళ కిరీటం ధరించిన మహిమ ముళ్ళ పొదలో వచ్చిన మహిమ ముళ్ళ కిరీటం ధరించిన మహిమ 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 రాజాది రాజునికి మహిమ 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 రాజాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సీనాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము పొందు మహిమ సీనాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ 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 రాజాది రాజునికి మహిమ పాడాలి. దేవుని మహిమ ఆయనకి మహిమ పరలోక మహిమ రూపాంతరము పొందు మహిమ సీనాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ పడాలి. మహిమతో నింపబడాలి. సాతాన్ని ఓడించిన మహిమ శత్రుక్రియలు నశింపచేయు మహిమ సాతాన్ని ఓడించిన మహిమ శత్రుక్రియలు నశింపచేయు మహిమ 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 రాజాది రాజునికి మహిమ 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 మహిమ
రాజాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతమై దిగి వచ్చిన మహిమ రూపాంతరము మహిమ అందరూ చెప్పండి మహిమ 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 రాజాది రాజునికి మహిమ 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 రాజాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ చేతులెత్తి చెప్దాం ఆ మహిమతో నింపబడదాం మహిమ 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 రాజాది రాజునికి మహిమ 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 రాజాది రాజునికి మహిమ రూపాంతరము పొందు మహిమ సినాయి పర్వతంపై దిగి వచ్చిన మహిమ 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 యేసుని మహిమ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా మరి ఒకసారి మనమందరం ఈ స్వస్థత కూడికలో ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుడి నామాన్ని మహిమపరిచి ఉన్నాం. ఆయన నామాన్ని మహిమపరుస్తుండగా పరలోక మహిమ మిమ్మల్ని నింపు ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని మహిమ మిమ్మల్ని నింపు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన మహిమ మిమ్మల్ని అందరినీ నింపి ఉన్నది. మీ గృహాలను నింపి ఉన్నది అని నమ్ముతున్నాము. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు చెబుగలవారు వినుదురు కాక. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు గుండె నుండి తీసుకుని వచ్చే మాటలను మనం ఆలకిస్తాం. ఆ మాటల ద్వారా, ఆ వాక్యము ద్వారా, ఆ వాక్యములో ఉన్న మేలు ద్వారా మనం సంతృప్తి పరచబడాలని ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యం తట్టు మన మనసు తిప్పుతాం. ఈరోజు మీ అందరి కొరకు దేవుడు మాట్లాడబోయే మాట ఏంటంటే, మీరు 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 1వ వచనము తెలుగులో మనం చదువుదాం, ఇంగ్లీష్లో కూడా చదువుదాం. 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 1వ వచనం. 2nd Chronicle chapter 7 verse 1. సొలొమోను తను చేయు ప్రార్థనను ముగించిన తరువాత ఆకాశము నుండి అగ్ని దిగి దహన బలులను ఇతరులైన బలులను దహించి యెహోవా తేజస్సు మందిరమంతా నిండెను. హల్లెలూయా. 2వ వచనములో కూడా యాజకులు ఆ మందిరములో నిలబడలేకపోయారు. కారణం, ఆ మందిరమంతా యెహోవా మహిమతో నిండెను. యెహోవా మహిమతో నిండెను. యెహోవా తేజస్సు ఆ మందిరమంతా నిండినందున
యాజకులు అందులో ప్రవేశించలేకపోయేది. తెలుగు బైబిల్లో తేజస్సు అని ఉన్నది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే the glory of the Lord filled the temple when Solomon prayed and the fire came from heaven and burned the offering sacrifices that he laid on the altar in the temple of the Almighty God in Jerusalem. Amen. షకీనా మహిమ, ఈ మహిమ పేరు షకీనా మహిమ. హల్లెలూయా. ఈరోజు ఈ షకీనా మహిమ గురించి మీతో అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ షకీనా మహిమ ద్వారా మనకు కలిగే దీవెనల గురించి దేవుడు మనతో సంబోధించబోతున్నాడు. ఆ షకీనా మహిమ ద్వారా కలిగే మేలు మీరందరూ పొందాలని కోరుతూ ఈ మాటను మీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరులారా, ఆ మహిమ పేరు షకీనా. షకీనా అనే పేరు హీబ్రూ పదము. హీబ్రూ పదములో ఈ షకీనా అనే పేరుకి అర్థం ఏంటంటే నివసించే మహిమ. The glory which dwells, dwelling glory. The meaning of Shekinah in Hebrew, it is called dwelling glory and abiding glory. నివసించు మహిమ. Praise the Lord. ఈ షకీనా మహిమ, నివసించు మహిమ మీ గృహాల్లో నివసించాలని కోరుతున్నది, మీ గుండెల్లో నివసించాలని కోరుతున్నది, మీ జీవితంలో నివసించాలని కోరుతున్నది. అందుకే ఆయన షకీనా మహిమను ప్రత్యక్షపరచాలని ఈ వాక్యము ద్వారా ఆయన హృదయములో ఉన్న మాటలు మీకు తెలియపరుస్తున్నాడు. ఈ రాత్రి నా ప్రార్థన ఆ షకీనా మహిమతో మనమందరము నింపబడుదురుగాక. షకీనా మహిమ అనగా నివసించు మహిమ, నివాసము చేసే మహిమ. పాత నిబంధనలో దేవుని మహిమ సినాయి పర్వతంపై దిగి వెళ్ళిపోయేది. దేవుడు ఆశ ఏంటంటే ఆయన మహిమ మందిరములో నిలిచిపోవాలి, ఆయన మహిమ తన ప్రజల మధ్యలో నిలిచిపోవాలి, ఆయన మహిమ మన గృహాల్లో నిలిచిపోవాలి. నివసించే మహిమ, షకీనా మహిమ. దేవునికి స్తోత్రం కలుగును కాక. 132వ కీర్తన 13వ వచనం 14వ వచనములో, ఇదిగో నా మందిరములో నా మహిమ నివసించును, నా మహిమ నిలుచును, నా మహిమ నివసించును. నివసించే మహిమ పేరే షకీనా. హల్లెలూయా. Dwelling glory, abiding glory. God want to make His glory to dwell in you. God want to make His glory abide in you, and that glory is called Shekinah glory. And today I believe this Shekinah glory is going to dwell in you, dwell in your families. I pray let this Shekinah glory dwell in our churches, dwell in our nation. Our nation needs the Shekinah glory. Our churches need the Shekinah glory. Our families need the Shekinah glory. We need this glory of God to dwell in our nation. We need this glory of God to dwell in our churches. We need this glory to dwell in our families, upon our lives. That is what the Holy Spirit wants to speak to you. Listen carefully. Let us pray to God. Lord, we need this glory, Shekinah glory. Let it dwell among us. And why important? How important is the Shekinah glory? The dwelling glory. ఈ నివసించు మహిమ ఎంతో ప్రాముఖ్యమో అని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా ఆలకించండి. ఈ షకీనా మహిమ మనం నిలిచినప్పుడు ఏం జరుగుతుంది? ఆ షకీనా మహిమ ద్వారా మనం ఎటువంటి దీవెనలు మేలు మనం పొందబోతున్నాము? మొట్టమొదటిగా జాగ్రత్తగా ఆలకించాలని కోరుతున్నాం. What happens when God's Shekinah glory dwells among us? What kind of blessing that we are going to receive when the Shekinah glory dwells and manifests? Point number 1, మొదటిగా హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనము మీరు చదివితే, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం, if you read Haggai chapter 2 verse 9, the Bible says,
The latter glory of this temple shall be greater than the former glory. ఈ కడువరి మహిమ, ఈ కడువరి మందిరపు ఒక మహిమ మునుపటి మందిరము కంటే మహిమను మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఆ షకీనా మహిమ, కడువరి మహిమ అనగా ఆ షకీనా మహిమ నేను ప్రత్యక్షపరుస్తుండగా, when I fill the church with my greater glory which is called Shekinah glory, నేను ఆ స్థలమందు వాళ్ళకి సమాధానము నిలిపి అలగరించెదను. I will give peace in that place. When Shekinah glory comes, you shall see peace. సమాధానం పొందుతాను. చెప్పండి హల్లెలూయా. ఆ షకీనా మహిమ, ఆ నివసించే మహిమలో ఉన్న మొదటి దీవెన ఏంటంటే, ఆ షకీనా మహిమ ఎందుకంత ప్రాముఖ్యం అంటే, ఆ షకీనా మహిమ ప్రత్యక్షం ఉన్నప్పుడు మనమందరము సమాధానం పొందుతాము. ఆ సమాధానము మొదటి రాజుల గ్రంథము 4:24 సొలొమోను రాజు ఆయన పరిపాలనలో నలుదిశలో నెమ్మది అనుభవించాడు, సమాధానం అనుభవించాడు. హల్లెలూయా. దయచేసి మీ గృహాల్లో మీ మాటను చదవండి. ఆ మాట ఏంటంటున్నదంటే, సొలొమోను నలుదిశలో ఆయన పరిపాలనలో ఏ పోరాటము, ఏ యుద్ధము, ఏ హింసలు చూడక నెమ్మదిని అనుభవించాడు. కారణం షకీనా మహిమ ఆయన పరిపాలనలో, ఆయన రాజ్యములో, ఆయన కట్టిన నిర్మించిన మందిరములో నిలిచి ఉండెను కనుక నెమ్మదిని నలుదిశలో చూశాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట వింటుండగా షకీనా మహిమ ప్రత్యక్షం అవబోతుంది. ఆ షకీనా మహిమ ద్వారా మీరు పొందే మేలు ఏంటంటే నలుదిశలో సమాధానం. దావీదు తన తండ్రి 40 ఏళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించినప్పుడు నలుదిశలో యుద్ధం, పోరాటం, హింసలు, ఉపద్రవములు, తెగులు, ఎంతో విధమైన సమస్యలు ఎదుర్కొన్నాడు, యుద్ధాలు ఎదుర్కొన్నాడు, పోరాటాలు ఎదుర్కొన్నాడు, ఉపద్రవములు ఎదుర్కొన్నాడు, అసూయ ఎదుర్కొన్నాడు, ద్వేషాలు ఎదుర్కొన్నాడు, తెగులు ఎదుర్కొన్నాడు, దేవుడు ఉగ్రతను ఎదుర్కొన్నాడు, శత్రులు ఉగ్రతను ఎదుర్కొన్నాడు. కానీ తన కుమారుడైన సొలొమోను వాటన్నిటిలో నెమ్మది కలిగింది. ఆయన పరిపాలనలో ఏమాత్రము పోరాటం లేదు, యుద్ధము లేదు, తెగులు లేదు, ఏమాత్రం ఉపద్రవం లేదు, నలుదిశలో నెమ్మది సమాధానం పొందాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా మీ జీవితంలో ఇటువంటి నెమ్మది పొందబోతున్నారు. ఎందుకంటే ఆయన షకీనా మహిమ ప్రత్యక్షం అవబోతుంది. అందుకే ఒక పాట ఉన్నది, పాడాలనే ఆశ ఉంది. ఏమైనా నమ్మదగిన వాడే, నలుదిశలా నెమ్మది కలుగ చేయువాడే, నమ్మదగిన వాడే, నలుదిశలా నెమ్మది కలుగ చేయువాడే, నా జీవితము జీవితమంతా అనుసరించినాడే, నా జీవితము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో కరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలో కరిగినాడే. నలుదిశల నెమ్మది. ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులా, నీ జీవితంలో పోరాటం ఉన్నదా? శరీర పోరాటం, పిల్లల పోరాటం, కుటుంబ పోరాటం, ఆర్థిక పోరాటం,
ఆత్మీయ పోరాటం, శత్రులతో పోరాటం, యుద్ధం, ఎన్నో విధమైన ఉపద్రములు, ఎన్నో విధమైన తెగులు, ఎన్నో విధమైన శోధనలతో సతమతమైపోయి సమాధానం లేక, నెమ్మది లేక సతమతమైపోయి కృంగిపోతున్నావా? ఈ మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ షకీన మహిమ నేను దర్శిస్తుండగా, ఆ షకీన మహిమ నీపై ప్రత్యక్షమవుతుండగా నలు దిశలో సొలొమోను నెమ్మది పొందినట్లు మీరు కూడా ఆ నెమ్మది పొందుదురు గాక, సమాధానం పొందుదురు గాక. ఆమేన్. రెండవదిగా 2 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మీరు చదివితే అక్కడ వాక్యం రాయబడి, తెలుగులో చక్కగా రాయబడి ఉంటుంది. 2 కొరింథియన్స్ chapter 3 verse 18. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబచేయనని మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఆ షకీనా మహిమ ప్రత్యక్షం అవుతుండగా దేవుని బిడ్డలారా, రెండో మేలు మనం పొందే మేలు ఏంటంటే, రెండో కార్యం ఏంటంటే మనం రూపాంతరం పొందుతాం. ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు మార్చబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపములు చేసి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకున్నారు, కోల్పోయి ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనము దేవుడు మనిషిని ఆయన స్వరూపమందు, ఆయన పోలికందు సృష్టించాడు. మానవుడు పాపం వల్ల మహిమను పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆ షకీనా మహిమ మనపై ప్రత్యక్షం చేస్తుండగా మన పాత స్వభావము తొలగింపబడి నూతన స్వభావము, రూపాంతరము అనగా దేవుని స్వభావంలో మనము పోలికలో మార్చబడతాం. You will change and you will transform into the image and the nature of God. Amen. The second blessing that you receive from the Shekinah glory, transformation. రూపాంతరం పొందబోతున్నాం. ఆ మహిమ వచ్చినప్పుడు నీలో హృదయ పరివర్తన కలుగుతుంది, రూపాంతరం కలుగుతుంది, మార్పు కనబడుతుంది. ఆమేన్. ఈ లోకములో ఒక మనిషిని ఏది కూడా మార్చలేదు, షకీనా మహిమ మార్చగలదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో సెరాపులు, కెరాబులు పరిశుద్ధుడు 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 ప్రభుని దేవుని ఆరాధిస్తుండగా ఆ మందిరం అంతా షకీనా మహిమతో నింపబడుతుండగా ఆ దర్శనంను చూసిన పాపి అయిన యెషయా వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, నేను పాపి అని రోధించి తన పాపాన్ని ఒప్పుకొని ఆ మహిమ ద్వారా రూపాంతరం పొంది పాపిగా ఉన్న వ్యక్తి గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. రూపాంతరం కలుగుతుంది. There is transformation in the Shekinah glory. Your life will be transformed. Your situation shall change. Your disobedient children will transform. Your arrogant and your rebellious believers will transform into the image of God when you allow the Shekinah glory to fill your church, to fill your family, to fill your house. You will see transformation in our nation when we pray for the Shekinah glory to come and dwell in our nation. Transformation. Hallelujah. The world needs transformation, change. Churches need transformation. Hallelujah. ఇలాగ ఈ రూపాంతరం కలుగుతుంది షకీనా మహిమ ద్వారా. ఆ యెషయా వ్యక్తి హతమైతిని అపవిత్ర నాలుక కలిగిన వాడు నేను పాపిని అని తన పాపాన్ని ఒప్పుకొని తన హృదయాన్ని థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ షకీనా మహిమ ప్రత్యక్షం అవుతున్నప్పుడు రూపాంతరం కలుగుతుంది. Transformation through the Shekinah glory.
I request all my pastors, all my servants of God, all my church members, all my believers in Christ, all my friends in Christ, pray for this Shekinah glory to dwell and to manifest. You will see a transformation. Hallelujah. As that Isaiah was transformed, your family will be transformed. రూపాంతరం కలుగుతుంది. మూడవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. John chapter 2 verse 11. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచనను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనపై నమ్మికము విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. Somebody read in English. This was the beginning of signs of Jesus did in Cana of Galilee and manifested his glory. Praise the Lord. Hallelujah. కానా ఊరు పెళ్లిలో యేసు ప్రభు తన షకీనా మహిమను ప్రత్యక్షపరచుటగా అద్భుతాలు జరిగింది, మహత్కార్యాలు జరిగింది, సూచక క్రియలు ప్రారంభింపబడింది. If you want a miracle to begin in your life, answer is Shekinah glory. When Shekinah glory appears, when Shekinah glory fills, miracles will manifest, miracles will begin to happen. Amen. If you want miracle to take place, pray to God that you need to be filled with Shekinah glory, because when the Shekinah glory comes, miracles will manifest, healings will manifest, dead will be raised, blind will see, mute will speak, lame will walk. Hallelujah. Miracles will take place, extraordinary miracles. When God manifested this glory in the people of Israel in Egypt, Red Sea was separated through this glory. Manna was fallen from heaven through this glory. Water gushed out from the rock through this glory. Israel people were preserved through this glory as a pillar of fire, as a pillar of cloud. They were protected. Miracles every day. They walked in miracles. Israelites walked in miracles because they were under the shadow of Shekinah glory. Amen. Our church should come under the shadow of Shekinah glory. Our nation should come under the shadow of Shekinah glory. Our children should come under the shadow of the Shekinah glory. Then you will see the manifestation of miracles. Water turned into wine. Mighty miracle. In John chapter 11 verse 40, Jesus said, Martha, Martha, if you believe, you shall see the Shekinah glory, manifestation of miracles, raising the dead Lazarus from the grave. If you believe, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఆ మహిమ పేరే షకీనా మహిమ. ఆ షకీనా మహిమ ఆ ఒక సమాధిలో ప్రత్యక్షమైనప్పుడు చచ్చిపోయిన లాజరు తిరిగి లేచాడు. ఆ అద్భుతము ద్వారా ఆ ఊరంతా కదిలించబడింది. ప్రభు తట్టు తిప్పబడ్డారు. నువ్వు ఎదురు చూస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు షకీనా మహిమ ద్వారా ప్రారంభింపబడుతుంది. Miracles will gush, flow. It will begin to start in your life. అద్భుతాలు ప్రారంభింపబడుతుంది. Amen. Our God is a God of miracles. Expect miracles because our God is a God of miracles. I believe in miracles because my God is a God of miracles. And how He will manifest His miracles? By His Shekinah glory.
Even as I am speaking this word, that Shekinah glory is manifesting on your sick bodies, and your sick bodies are healed right now. Even as I am speaking, this Shekinah glory is manifesting on your bodies, on your family. Every demon is fleeing, every evil spirit is fleeing right now. Lahandarabha, thank you, Jesus. Healings is taking place, deliverance is taking place, miracles are happening. Glory to God. Water turned into wine. That Lazarus. When the Shekinah glory manifests, my dear friends, I'll say water will not be a water, but it will be turned into wine. When the Shekinah glory manifests, the dead Lazarus will not be in the grave, he will come out from the grave. When the Shekinah glory manifests, the Red Sea will be not the Red Sea, it will be parted into two. When the Shekinah glory manifests, you can see the mighty miracles. Mighty miracles. God wants you to step into the realm of miracles, supernatural miracles. Hallelujah. Pray to God in this 21st century. Where are the miracles? When Elijah prayed, fire came down. Where are the miracles? Moses hit that Red Sea with the rod, Red Sea separated. Where are the miracles? When Peter walked, when the Shekinah glory flowed through him, and when he walked, the Bible says his shadow brought healing to all the sick. That Shekinah glory brings healing, miracles. Amen. I pray this night that the Shekinah glory manifest, and through the Shekinah glory manifestation, miracles is going to explode. There will be the explosion of miracles. Receive. If you believe, say amen. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. 4:3. If you read in Philippians chapter 4 verse 19, the Bible says Shekinah glory will supply all your needs. దేవుడు తన మహిమ ఐశ్వర్యము చెప్పునా, తన మహిమ ఐశ్వర్యము చెప్పునా నీ ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. My God shall supply all your needs according to his riches and glory through Jesus. What is this glory? This glory is called Shekinah glory. ఈ Shekinah glory ద్వారా, Shekinah మహిమ ద్వారా ఏం జరుగుతుందో తెలుసా అండి? పేదరికం మీ ఇంట్లో నిలబడదు, ఆర్థిక శాపాలు మీ ఇంట్లో నిలబడదు. You will see heavenly provision, supernatural provision of heaven. When you carry the Shekinah glory, I say, my dear brothers and sisters, no matter the whole world suffers famine, but you will enjoy plenty in the midst of famine. Psalm 37, the Bible says in verse 19, my God shall satisfy you with plenty even in the midst of severe famine. Because of the Shekinah glory. ఈ Shekinah మహిమ ద్వారా దేవుడి బిడ్డలారా ఏ కొదువ ఉండదు, సమృద్ధి. ఐగుప్తులో దేవుడు తెగులు వచ్చినప్పుడు, దేవుడు తీర్పు వచ్చినప్పుడు, ఐగుప్తు ప్రాంతంలో గోషెన్ అనే స్థలములో ఇజ్రాయేల్ ప్రజలు నివసించినప్పుడు, ఆ ఐగుప్తులో తెగులు సంభవించిన గోషెన్ ప్రాంతంలో తెగులు సమీపించలేదు. ఐగుప్తు దేశంలో కరువు వచ్చిన ఆ దేశంలో నివసిస్తున్న దేవుని ప్రజలు గోషెన్ ప్రాంతంలో తెగులు కరువు అంటలేదు. చీకటి కమ్మినా వాళ్ళు నివసించే చోటులో చీకటి సమీపించలేదు. హల్లెలూయా. My people were dwelling in the Goshen. The Israelites, they were not affected by any famine, any plague, any evil, any powers of darkness, any wrath of God, judgment of God which came upon Egyptian, because they were under the shadow of Shekinah glory. All their needs were supplied. ప్రతి అవసరం తీర్చబడింది, కొదువ లేదు. ఈ కరోనా వైరస్ క్లిష్టమైన పరిస్థితిలో ఏది ఏమైనా, ఆర్థిక వ్యవస్థ పడిపోయినా, ఆహారము కరువైనా, ప్రైజ్ ది లార్డ్, దేవుని పరలోకము కరువు కాదు, అది ఎప్పుడు తెరవబడుతూనే ఉంటది. హల్లెలూయా. Heaven will not stop providing. Heaven will still provide every need.
the God who provides for the sparrow in the air. Are you not valuable than the sparrow? If God feeds them, God will feed you definitely. Supernatural provision. Amen. షకిన మహిమలో ఉన్నవారు అప్పులో ఉండలేరు. షకిన మహిమలో ఉన్నవారు ఆర్థికంలో ఇబ్బందులు ఉండరు. షకిన మహిమలో ఉన్నవారు సర్వ సమృద్ధిలో అడుగు పెడతారు. ప్రతి అవసరం తీర్చబడుతుంది. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్. ఫ్రమ్ హెవెన్. ఐజయా చాప్టర్ 60 verse 5. కరువులో your heart will swell with joy. Hallelujah. నీ హృదయము పొంగి పొర్లుతుంది సంతోషముతో. ఆమేన్. ఎందుకంటే సర్వ సమృద్ధి నీ పట్టు త్రిప్పబడుతుంది. అన్యులు ధనము నీ ఎద్దకు వస్తుంది. హల్లెలూయా. బంగారం వెండి నీ ఎద్దకు వస్తుంది. ఆ మహిమ ఏం చేస్తుందంటే ఆ ధనమును ధన నిధులను నీ ఎద్దకు తిప్పుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ వచనంలో కూడా మీరు చదివితే all the flocks of Kedar shall gather together to you, the rams of Naboth shall minister to you, they shall ascend with acceptable on my altar, and I will glorify the house of my glory. నా మహిమ ద్వారా ఆమేన్ ప్రతి అవసరం తీర్చబడుతుంది. మన సంగతులు ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా అండి? మా సంఘంలో ఎంతమంది ఉన్నారు సంగతులు? పాస్టర్ గారు 3 నెలలు అయింది లాక్డౌన్, ఏ మాత్రం మా జీవితంలో కొదవలేదు. నీతిమంతులు విడువబడుతా, తన సంతానం భిక్షం అడుగుతా నేను ఎన్నడూ చూడలేదని దావీదు చెప్పాడు. 37వ కీర్తన 25వ వచనంలో మా సంఘంలో కూడా అదే సాక్ష్యం కలిగి ఉన్నాను. ఎవ్వరు కూడా చేయి చాపని పరిస్థితిని పెట్టలేదు దేవుడు. ప్రతిరోజు అద్భుతం, ప్రతిరోజు దేవుడు ప్రతి అవసరం తీరుస్తున్నాడు. ఆమేన్. ఎన్నడూ దేవుడు ఆకలిగా పెట్టలేదు, సర్వ సమృద్ధిని ఇచ్చాడు. అద్భుత రీతిగా అక్కడ ఉన్నప్పుడు అవసరతలు ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ప్రతి అవసరతలు సమకూర్చాడు. కారణం షకిన మహిమ ప్రతి అవసరం తీరుస్తుంది. దేవుని బిడ్డలా ప్రార్థన చేయండి. దేవా మమ్మల్ని కూడా ఈ షకిన మహిమతో నింపండి అని ప్రార్థిస్తే నీ ప్రతి కొదవ తొలగింపబడుతుంది, ప్రతి అప్పులు తొలగింపబడుతుంది, పేదరికం తొలగింపబడుతుంది. నీ జీవితంలో ఆ ఒక శాపాలు దళిద్రత తొలగిపోతుంది, ఆశీర్వాదం నిండి వస్తుంది. చివరిగా చెప్పి మనం ముగించుకుంటాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1, 2, 3 వచనం మీరు చదివితే ఐజయా చాప్టర్ 60 verse 1, 2 and 3. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది కనుక చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది. కట్టిక చీకటి జనములను కమ్మి ఉన్నది, కానీ యెహోవా నీపై ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచుండగా. చూడండి జనములు నీ వెలుగునకు వచ్చి రాజులు నీ ఉదయకాంతి ఎదుకు వచ్చెదరు. హల్లెలూయా చెప్పండి ఆమేన్. రాజులు ప్రజలు నీ వెలుగు కాంతి దగ్గర వచ్చును. కారణం దేవుని మహిమ నీపై ఉదయించుచున్నది. ఈ మహిమ పేరు షకిన మహిమ. 5వ దీవెన, 5వ మేలు మనం పొందుతాము ఈ షకిన మహిమ ద్వారా. అది ఏంటంటే ఆ షకిన మహిమ ద్వారా నువ్వు తేజరిల్లుతావు, నువ్వు ప్రకాశిస్తావు, నువ్వు హెచ్చింపబడతావు. You will be exalted, you will shine in this dark world as a light. ఒక వెలుగు వలె ప్రకాశిస్తావు. చెప్పండి మా ఆమేన్. దేవునికి స్తోత్రం. డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు ఎగ్జాల్ట్ యు, ఓన్లీ గాడ్ కెన్ ఎగ్జాల్ట్ యు. దేవుడు మహిమ మాత్రమే నిన్ను హెచ్చించగలుగుతాడు తప్ప ఏ మనిషి ఏ విషయము నిన్ను హెచ్చించలేదు. Praise the Lord. Only the glory of God, that Shekinah glory, when it dwells on you, you shall shine, you shall be exalted. Amen. నేను నమ్ముతున్నాను ఈ వాక్యం వింటున్న చాలా మందిని దేవుడు హెచ్చింపబోతున్నాడు.
ఉన్నత స్థాయికి హెచ్చించబోతున్నాడు. నిన్ను తలగా ఉంచబోతున్నాడు. నువ్వు తొక్కగా ఉండలేవు. You will be above, not beneath. You will be high, not low, because the Shekinah glory will never allow you to be the tail. The Shekinah glory will never allow you to be low. The Shekinah glory will never allow you to be down. చెప్పండి మా ఒక హల్లెలూయా. Because Joseph had the Shekinah glory upon him, though these brothers they threw him into the ditch. That Shekinah glory lifted him high. Shekinah glory ఉన్నది కాబట్టి యోసేపుని తన సొంత సహోదరుల లోయలో త్రోసివేసినా, ప్రజలను త్రోసివేసినా మహిమ నిన్ను లేవనెత్తుతుంది. మహిమ నిన్ను లేవనెత్తుతుంది. యోసేపుని ఆ మహిమ, ఆ ప్రజలు యోసేపుని లోయలో త్రోసివేశారు. షకీనా మహిమ ఆయనపై ఉన్నది కాబట్టి ఆయన లోయలో ఉండలేకపోయాడు. ఎందుకంటే ఆ షకీనా మహిమ ఒక వ్యక్తిని లోయలో ఉంచనివ్వదు, సింహాసనంలో తీసుకుని వెళుతుంది. That Shekinah glory made him to become the prime minister, reach the throne. Though he was rejected, though he was hated, though he was hurted, though he was blamed, though he was put into prison, though he was a slave, but because of the Shekinah glory upon his life, he was no longer a slave, he was no longer in the ditch, he was no longer a blamed person, he was no longer a prisoner. That Shekinah glory made him to be enthroned as a prime minister of a foreign nation, Egypt. That is what the Shekinah glory will do. Amen. ఈ షకీనా గ్లోరీ నీపై ఉంటే, నేను దేవుడు బిడ్డలారా నేను చెప్తున్నాను, నువ్వు ఏ పని అయినా చెయ్యి. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా, దాసుడైనా, నువ్వు ఒక ఖైదీ అయినా పర్వాలేదు, నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, చిన్నవాడైనా ఆ మహిమ నిన్ను లేవనెత్తబోతుంది. ఆ మహిమ ద్వారా నువ్వు ప్రకాశించబోతున్నావు. చెప్పండి ఒక హల్లెలూయా. సొంత తండ్రి తన కొడుకును ఎన్నిక లేనివాడుగా చూశాడు. సొంత అన్నయ్యలు ఎగతాళి చేశారు ఆ వ్యక్తిని. ఒక సామాన్యమైన చిన్న పని చేస్తున్నాడు, కాపరి, అరణ్యంలో గుర్తింపు లేదు, వెలివేయడం బ్రతుకు, ఎగతాళైన బ్రతుకు, నమ్మకం లేని బ్రతుకు. ఆ బ్రతుకు మీద దేవుని షకీనా మహిమ నిలిచినప్పుడు, he was no longer a shepherd, but he became the king of Israel. His name is David. David. Amen. That is what the Shekinah glory will do, my dear friends. When you carry that Shekinah glory, when that Shekinah glory dwells upon you, you will no longer be an ordinary shepherd. You will no longer be rejected. You will no longer be, hallelujah, hurted by your enemies. God will exalt you, and the Shekinah glory will exalt you in such a level that you will be unreachable to any enemy, uncursable to any enemy. God is going to exalt you. Isaiah 58:14, to the higher hills. ఉన్నతమైన పర్వతములకు, ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆ మహిమ లేవనెత్తుతుంది. డబ్బు కాదు, హోదా కాదు, పదవులు కాదు, రాజకీయాలు కాదు, మహిమ లేవనెత్తుతుంది. It is not the money, it's not the political power, it's not the influence, it's not the position that we have which will exalt you and make it to shine. It is the Shekinah glory which will make it to shine for the glory of God. దేవుడి బిడ్డలారా, నేను నమ్ముతున్నాను, ఈ మాటలు వింటుండగానే మీ హృదయంలో దేవుణ్ణి ఆత్మకార్యం చేస్తున్నది, దేవుని మహిమ ప్రత్యక్షం అవుతున్నది. హల్లెలూయా. ఈ రాత్రి మాట వింటుండగానే నేను నమ్ముతున్నాను, ఆ షకీనా మహిమ ప్రత్యక్షం అవుతుంది మీ గృహాల్లో, మీ జీవితాల్లో రైట్ నౌ. ఆ షకీనా మహిమ ద్వారా మొదటిగా మీరు నెమ్మది పొందుదురు గాక, నలు దిశలో నెమ్మది పొందుదురు గాక. ఆ షకీనా మహిమ ద్వారా మీ రూపాంతరం పొందుదురు గాక. ఆ షకీనా మహిమ ద్వారా దేవుని బిడ్డలారా అద్భుతాలు మీ జీవితంలో ప్రారంభింపబడుదురు గాక. ఆ షకీనా మహిమ ద్వారా మీ ప్రతి అవసరతలు తీర్చబడుదురు గాక. మీరు సర్వ సమృద్ధిలో అడుగు పెట్టుదురు గాక. ఆ షకీనా మహిమ ద్వారా దేవుని బిడ్డల ద్వారా మీరు హెచ్చింపబడుదురు గాక, మీరు తేజరిల్లుదురు గాక, ప్రకాశించుదురు
ఫలించుదురుగాక. దేవుడి వాక్యం దీవించును గాక. మేము వెనుకటికి దేవుడు నూరంతులుగా ఈ వాక్యం ఫలించుదురుగాక. ఎంతమందికి షకిన మహిమ కావాలి? ఎంతమందికి షకిన మహిమ కావాలి? అలాగా కావలసిన వారు ఉన్న చోట్ల మోకరించండి, చేతులు ఎత్తండి. మీపై షకిన మహిమ దిగబోతుంది. షకిన మహిమ దిగబోతుంది. హల్లెలూయా. Come on, get ready for the manifestation of this glory right now. I can feel in my spirit that God is going to release his glory right now in Jesus name. అలాగనే మీకు ఎక్కడైనా రోగం ఉంటే, ఎక్కడైనా వ్యాధి ఉంటే అక్కడ చేతులు పెట్టుకోండి. ఒకవేళ మీ పిల్లలకి మంచి జ్ఞానం కావాలంటే మీ పిల్లల మీద చేతులు ఉంచండి. ఒకవేళ మీకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలంటే, ఆ మహిమ కావాలంటే మీ తల మీద మీ చేతులు ఉంచుకోండి. Now I am going to pray with the woman of God. Let us pray. Right now in the name of Jesus, I pray in the name of Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒక్కొక్కరిని ప్రభువా, ఎవరెవరు ప్రభువా షకిన మహిమ కావాలని తన చేతులు తల మీద ఉంచి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళపై దేవుని షకిన మహిమ ఇప్పుడు నిలుచుండుదురుగాక, దిగుదురుగాక. Let the Shekinah glory manifest. The mighty name of Jesus. In the mighty name of Jesus. Yes, the manifestation of his miracle, his Shekinah glory is happening right now. Many are falling by this glory. Many are falling in your homes by this glory. Thank you Lord. Glory is manifesting. Pastor, I will pray for all the people for healing in the name of Jesus. Hallelujah. For the sick people right now in the name of Jesus. Hallelujah. Now in the name of Jesus. Come on. స్వస్థత నామములో విడుదల ప్రభా. ఈ నామములో ప్రభా అద్భుతం జరుగును గాక ప్రభా. ఇప్పుడే ప్రభా ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా ఎలాంటి అనారోగ్యం నుండి అరికాల వరకు ప్రభా, దేవానికి స్తోత్రం. నీ నామములో ప్రభా మూగవాళ్ళు మాట్లాడారు ప్రభా, వినలేని చెవులు వినిపించండి. అవును ప్రభా, కుంటి వారు నడిచారు, దయ్యాలతో పీడిపబడిన విడుదల పొందుతున్నారు ప్రభా. పాపంలో ఉన్న వారు ప్రభా నీకు స్తోత్రం మారు మనసుకొని పశ్చాత్తాపడ ప్రభా, పాపం నుంచి విమోచన పొందుకున్నారు ప్రభా. ఇప్పుడే ప్రభా నీ షకిన మహిమ ప్రతి ఒక్క గృహాల్లో నివసించే బిడ్డలు, వృద్ధాపంలో వారు ప్రభా, యవ్వన బిడ్డలు ప్రభా, భార్యలు భర్తలు పిల్లలు ప్రభా, ప్రతి ఒక్కరు సంపూర్ణంగా ప్రభా, మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ప్రభా, ప్రతి ఒక్కరు స్వస్థత నజరేయుడైన యేసు నామములో, నీ నామములో అద్భుతం జరుగును గాక. నీ నామములో స్వస్థత పొందుకును ప్రభా. రిలీజ్ ప్రభా, ప్రతి ఒక్క సంఖ్యలు తెగించబడును గాక ప్రభా. మానసిక ఒత్తిడులు ప్రభా తొలగిపోను గాక. భయం అనే ఆత్మ ప్రభా, మెంటలీ ఎఫెక్టెడ్ ప్రభా, లోన్లీనెస్ అనే స్పిరిట్ ని బైండ్ చేస్తున్నాను ప్రభా, డిప్రెషన్ ఆత్మను బంధిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా తొలగిపోయిన ప్రతి ఒక్క స్వస్థత ప్రభా విడుదల వచ్చును గాక ప్రభా. వాళ్ళలో నుంచి ప్రభా ఏ మాంత్రిక శక్తులు, ఏ శక్తులు, ఏ చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో లయమైపోను గాక. అగ్నిలో కాల్చబడును గాక. ఆ షకిన మహిమతో ప్రభా చీకటి శక్తులు తొలగిపోను గాక. నీ వెలుగు ప్రకాశించును గాక ప్రభా. సంపూర్ణ విడుదల ప్రతి బిడ్డలకు ప్రభా, ప్రతి బిడ్డలకు ప్రభా, ఏ ఒక్క బానిసత్వంలో ఏ వ్యసనాల్లో ఉన్నారో ప్రభా విడుదల సంపూర్ణంగా కలుగును గాక. ఇప్పుడే చీకటి తొలగిపోను గాక, వెలుగు ప్రకాశించును గాక. సంపూర్ణ స్వస్థత ప్రభా ప్రతి ఒక్కరికి కలిగినందుకు నీకు స్తోత్రం ప్రభా. Thank you Jesus. We pray for all the people, the parents who are putting their hands upon the children right now. Fill the children with your wisdom. Let them be blessed with a good health, increase in favor of God and the grace of God. Let them be protected from all evil, from all disease. Let them, Lord of Father, Lord, excel in their studies, in their health, in Jesus' name. Let them be the joy for not only for the family, for the nations, in Jesus' name. Lord, thank you. Bless all the people. Lord, we pray for the entire world. Let this coronavirus stop in Jesus' name. Let everything be restored. Heal our nation, heal our land, and bless us, Lord, once again to come back to the church and worship you with all the children of God. Let it happen, Lord.
అది జరుగుదురు గాక. ఈ షకిన మహిమ ద్వారా నీ ప్రజలు ఈ మేలు అంది పొందుదురు గాక. మా ప్రార్థన అన్ని విన్నాలు మీకు స్తోత్రం. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ అండి. ఆమేన్. మీరందరూ ఈ యొక్క వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, చివరిలో చేయబడిన ప్రార్థన ద్వారా మేలు పొందినారు, అద్భుతాలు పొందినారు, గొప్ప కార్యాలు, ఆశీర్వాదాలు పొందినారు. నేను నమ్ముతున్నాను. మీరు ఒకవేళ పొంది ఉంటే సాక్ష్యం రూపంగా మీరు తెలియపరచాలని కోరుతున్నాము. మీతో పాటు మేము దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం కలుగుతుంది, ఆనందించడానికి కలుగుతుంది. కాబట్టి దేవుడిని దీవించిన కాదు, ఈ యొక్క లైవ్ కార్యక్రమం ప్రతిరోజు 9 గంటలకి డివోషన్ ప్రోగ్రామ్ వస్తుంది. దాంట్లో కూడా మీరు పాల్గొనాలని కుటుంబంగా కోరుతున్నాను. రేపు సండే ఆదివారం 10 గంటలకి ఉదయం లైవ్ టెలికాస్ట్ మీ ఎదుకు వస్తున్నాము. కుటుంబ సహితంగా పాల్గొని దైవ దీవెనలు పొందండి. ఎవ్రీ సాటర్డే చారిటీ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం COVID-19 క్రైసిస్లో. సో దయచేసి దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మీరు ప్రేరిస్తే మీరు మీ వంతు మీరు మాకు సహకరణ అందించవచ్చు. మీ ద్వారా ఇంకా అనేకులకి మేము ఆకలి ఉన్నవారు, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కోదలో ఉన్న వారికి సహాయంగా క్రీస్తు ప్రేమ ద్వారా ఆదుకోవాలని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుతున్నాము. మీరందరూ దీవించబడదురు కాక. దీవించబడినారు నమ్ముతున్నాను. మరి ఒకసారి దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్లో అరుణ్ విక్టర్ మినిస్ట్రీ అని ఒక ఛానల్ మీరు విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేకులకి పంచండి. దాని ద్వారా దేవునికి మహిమ కలిగింపబడుతుంది. దేవుడి రాజ్యం విస్తారం పొందుతుంది. దేవుడి వాక్యం దీవించునుగాక, ఈ మాటలు దీవించునుగాక. మనమందరం తిరిగి కలిసేంత వరకు దేవుని కృప, దేవుని సన్నిధి, ఆయన ప్రేమ, ఆయన నెమ్మది సదాకాలము క్రీస్తు రాకడంత వరకు మీ తోడే ఉండదురుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించునుగాక. ఆమేన్.